హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక మంచి యూజ్ఫుల్ అండ్ హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలున్న ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మన వంట రూమ్లోనే ఉంటుంది. అది ఏంటో చెప్పుకోండి. అల్లం కదా. ఈ అల్లంతో లెక్కలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దగ్గు, జలుబు, పైత్యం, గొంతు గరగర, కఫం వీటన్నిటికీ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వికారం, వాంతులు కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా బాగా తోడ్పడుతుంది. అల్లము వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అల్లం గురించి చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా ఉపయోగకరమైన అల్లం తీసుకుంటూ పోతే ఎంత మంచిదో చెప్పండి. కానీ మనం అల్లాన్ని వట్టిగా తినలేం కదా. కాబట్టి అల్లాన్ని, చక్కెరని కలిపి అల్లం రబ్బగా చేసుకొని రోజుకొక చిన్న ముక్క తీసుకున్నా చాలు. మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో అల్లం రబ్బని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి. అల్లం రబ్బకి కావలసిన పదార్థాలు: అల్లము, చక్కెర, ఇలాచి ఉంటే చాలు అల్లం రబ్బ తయారు చేసుకోవచ్చు. ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా అరగంట పాటు ఆరనివ్వాలి. ఇలా ఆరిన అల్లాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వలన నార లేకుండా ఉంటుంది. అల్లం రబ్బ చక్కగా కుదురుతుంది మనకి. ఇలా కట్ చేసుకున్న అల్లాన్ని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు అల్లం పేస్ట్కి 3 కప్పుల పంచదార తీసుకోవాలి. అప్పుడే మనకు అల్లం రబ్బ పర్ఫెక్ట్గా కుదురుతుంది. చక్కెర అంతా కరిగి మనకు గట్టి పాకం వచ్చేంత వరకు సన్నని మంట మీదనే హీట్ చేసుకోవాలి. మనకు అల్లం రబ్బ అయ్యేంత వరకు చక్కెరని ఇలా కలుపుతూనే ఉండాలి. 10 నిమిషాల తర్వాత చక్కెర పాకం ఇలా తెల్లని నురుగులాగా వస్తుంది చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇలా పాకము గట్టిగా రావాలి. ఇప్పుడు అల్లాన్ని ఈ పాకంలో వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఈ పాకం మనము గిన్నెకి కొడితే సౌండ్ రావాలి కొద్దిగా. అలా వస్తే పాకం పర్ఫెక్ట్గా అల్లం రబ్బ కుదురుతుంది. ఇప్పుడు కలర్ మారింది చూడండి.
అంచులకి పాకం గడ్డ కడుతున్నట్టు అవుతుండగానే ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత గట్టి పడక ముందే ఇట్లా ఒక చెంచాతో అంతా స్ప్రెడ్ చేసి ఇప్పుడు చాకుతో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇది గట్టిగా కాకముందే కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అల్లము రబ్బ రెడీ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం రబ్బ పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 నెలల వరకు పాడవకుండా చక్కగా ఉంటుంది. చాలా చక్కగా కుదిరింది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.